ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చేవి విభావయే భవానీ. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ సాధన లేనిదే కర్మ అనేటటువంటిది అక్షయం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, ఆ, పాత తరం నుంచి ఏ గాయత్రి మంత్రం అనుష్ఠానము, లేకపోతే లలితా సహస్రము, విష్ణు సహస్రము, ఏదో ఒకటి ఒక ఉపాసనా దేవతని ఉపాసిస్తూ మరి వీళ్ళంతా కూడా ఆ ముందుకెళ్ళేవారు. జాతక ఫలాలు రావాలంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, ఏమండి యూట్యూబ్లో చెప్పే జ్యోతిష్కుల కంటే మేమే బెటర్ అండి అని కస్టమర్స్ వీళ్ళు చాలా ఆస్ట్రాలజీని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. లేకపోతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్ళి నేర్చేసుకుంటాం, లేకపోతే ఇంకో చోట ఎక్కడో మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేసాం. ఇవన్నీ ఏమి కుదరవండి. జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక గురు పరంపరలో రావాలి. ఋషులందరూ ఏ ఎంఏ ఆస్ట్రాలజీలు అవి ఇవి యూనివర్సిటీల్లో చేయించారా వాళ్ళ శిష్యులకి? కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని ఒక చుక్కాని లాంటిది. ఇది మనం పూర్వజన్మ చేసినటువంటి కర్మల్ని, మరి ఇప్పుడు రేపు అనుభవించబోయేటటువంటి కష్టాల్ని, సుఖాల్ని, వీటిలన్నిటిని కూడా అది చూపించి మార్చుకో నువ్వు అని చెప్తుంది. అయితే దాన్ని ఫలదీపికని తీసుకొచ్చి ఈ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్ది, ఆ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్దని అతిగా ప్రచారం చేయడం వల్ల మొత్తం ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అన్నట్టుగా జ్యోతిష శాస్త్రంలో దానిపైన ఆ శాస్త్రం మీద నమ్మకం పోగొట్టేశారు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరైతే ఎంఏ ఆస్ట్రాలజీలు చేసాము, లేకపోతే ఈ చేసాము అని వాళ్ళని చూసి మేము కూడా చేసేస్తామని అనుకోవడం, అది కేవలము మూర్ఖత్వమే అవుతుంది. గురు పరంపరలో సాధనా పరంగా రావాలి. మా గురువు గారు మధు కృష్ణమూర్తి శాస్త్రి గారు మొత్తం యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 జ్యోతిష్కులుగా, ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా, రాజమండ్రిలో ఆయనకి తిరుగులేనటువంటి పేరు ప్రపంచం అంతా. శకుంతలాదేవి లాస్ట్ 10 years వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆమె రావడము, మేము ఉమారామలింగ కళ్యాణ మండపంలో జ్యోతిష సదస్సులు పెడితే అక్కడికి రావడము, ఆమె ఆమెకు మేము మా గురుగారు మొత్తాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు. అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా వచ్చేవారు. అది మా గురుగారి సర్కిల్. అది గురు పరంపరగా రావాలి. అలాగే ఈ సాధన అనేటటువంటిది ముఖ్యం. ఎవరో ఒక దేవత లేకపోతే జ్యోతిష శాస్త్రం ఫలించదు, ప్రిడిక్షన్స్ చెప్పలేము. అలాగే మోడర్న్ సైన్స్ ని కూడా మనము దాన్ని బ్లెండ్ చేయాలి. ప్రాచీనమైనటువంటి ఈ ఋషి శాస్త్రాన్ని, ఋషిప్రోక్తమైన జ్యోతిష్ శాస్త్రాన్ని. అందువలన మనకి శంబాలా గ్రామం అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది చూడండి మీరు. శంబాలా బై ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని మీరు యూట్యూబ్లో చూడండి, కొడితే వస్తుంది. అందులో కాన్సెప్ట్ ఏమిటంటే ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్. మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగము బ్రహ్మదేవుడు సృష్టించిన దాంట్లో మొట్టమొదటి భూభాగం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు వీడియోస్ అన్ని చూడండి. అందులో ఇప్పుడు మొన్న సినిమా శంబాలా సినిమా వచ్చింది కదా, మరి ఆ సినిమాలో సేమ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు సర్టిఫై చేసిందని నేను చెప్పాను అక్కడ. అది ఎక్కడండి? రాంచీ దగ్గర 120 కిలోమీటర్ల దగ్గర ఆనంద నగర్ అని గూగుల్ చేయండి, యూట్యూబ్లో చూడండి వస్తుంది. అక్కడ అదే శంబాలా నగరం, పురూలియా జిల్లా, వెస్ట్ బెంగాల్లో నేను చెప్పాను. అది మా గురువుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, ఈయన ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన. ఆయన చెప్పినటువంటి ఈ యొక్క శంబాలా గ్రామం, అక్కడ ఫాసిల్స్ తీసాం. ఫాసిల్స్ అంటే ఏంటంటే 1,00,000 సంవత్సరాల, కోట్ల సంవత్సరాల క్రితం పూలులు, డైనోసార్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ రాకుగా, వాటి స్కల్స్ అన్ని కూడా రాకుగా మారతాయి, రాయిగా. అవన్నీ కూడా మేము లేక్ గార్డెన్స్ లో కలకటాలో మా గురువు గారి యొక్క ఆ ఆ, మధుమైన్ షా అని మా గురువు గారి క్వార్టర్స్ లో ఇప్పటికీ ఉన్నది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అది. ఎలా అంటే కంప్లీట్ ఆనందనగర్ లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి ఎలాగైతే స్వామి వివేకానంద గారు గాంధీ పోర్బందర్ గాంధీ ఆశ్రమం, మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఎలాగైతే మీరు వెళ్ళి చూడగలుగుతారో అలా ఎగ్జిబిషన్ గా మేము పెట్టాం. కాబట్టి ఇది వరల్డ్ లోనే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి. అలాగే ఈ యొక్క ఆ ఈ అక్కడికి వెళ్ళి మనము ఈ ఫాసిల్స్ ని చూడొచ్చు అనమాట. అదే మీటిఆర్ కింద ఆకాశంలో నుంచి ఒక ఇంకొక ప్లానెట్ యొక్క భాగం పడినట్టుగా సినిమాలో చూపించారు. అలాగే దీన్ని సర్టిఫై చేసేది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాను. ఇది భూభాగం సర్టిఫై చేసింది. అలాగే నేషనల్ ఎన్జిఆర్ఐ, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ లో
డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీవాత్సవ గారు, ఆర్యన్ అనే శ్రీవాత్సవ గారు, ఆయన మొన్నే రిటైర్ అయ్యారు సార్. సో ఎన్జిఆర్ఐ సర్టిఫైడ్ చేసింది మనం చెప్పాం. అదేవిధంగా ఈ సినిమాలో కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అదే మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిని విక్రమ్ని మరి పంపించడం అనేటటువంటిది, స్టోన్ని చూడడం కోసం వెళ్ళడం, రీసెర్చ్ చేయడం చూపించారు సినిమాలో. అదేవిధంగా శంబాలా గ్రామంలో సాధన ఒక సుషుమ్నా నాడి అని చెప్పి వాళ్ళు ఏదో సినిమాటిక్ లాగా తీశారు. అయితే యాక్చువల్గా ఏం చెప్పబడిందంటే ఈ శంబాలా నగరంలో చేసేటటువంటి సాధన 100 రెట్ల కోట్ల రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు. రామ 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 అని దాని ముందు ఒక శ్రీ పెట్టేస్తే చాలు, కోట్ల రామ నామాలు జపించినంత ఫలితం వస్తుందని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం, దానికి సమానము, తత్తుల్యం రామనామ వరాన్ని చెప్పింది. కాబట్టి శంబాలా గ్రామంలో చేసేటటువంటి సాధన వేల రెట్లు కోట్ల రెట్లు అధిక ఫలితం ఇస్తుంది. ఇది మనం చాలా మెచ్చుకోవాలి. ఎందువల్లంటే మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ అప్పట్లో కూడా శక్తి సినిమాలో మెహర్ బాబా గారు, మెహర్ రమేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టినప్పుడు ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కాన్సెప్ట్ నే మా గురువు గారు, ప్రధాన పూజారి అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకులు మన దత్తాత్రేయ శర్మ గారు ఆ స్టోరీ కాన్సెప్ట్ ఇచ్చారు. అప్పుడు నేను ఉన్నాను. అక్కడ కూడా ఏం చెప్తారంటే 18 శక్తిపీఠాలకి సమష్టి స్వరూపం విజయవాడ అని చెప్తాం మేము, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం. అలా 18 శక్తిపీఠాలకి సెట్లు వేసి అక్కడ ఈజిప్ట్ లో ఉన్నటువంటి వెలను వచ్చి ఒక స్తంభాన్ని ఒక మోడల్ వేశారు బెజవాడ దుర్గాదేవి గుడిలాగా, సమష్టి స్వరూపం లాగా. ఆ పీఠాన్ని ఇలా కొడితే అక్కడ అష్టాదశ శక్తి పీఠాలు కదిలిపోతాయి. అక్కడ కూడా మా గురువు గారు చెప్పిన కాన్సెప్ట్ నే ఎగ్జాక్ట్ గా మెహర్ రమేష్ గారు చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన యొక్క వీడియో పార్ట్ 4 రిలీజ్ లో, శక్తి పార్ట్ 4 రిలీజ్ లో ఆయన మా గురుగారి పేరు చెప్తూ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు. అలాగే ఇక్కడ శంబాలా గ్రామంలో కాన్సెప్ట్ లో కూడా ఇక్కడ సాధన అనేటటువంటిది ఈ సినిమాలో చాలా మెచ్చుకోవాలి మనం. ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాలంలో మైథలాజికల్ స్టోరీస్ తీస్తూ బాగా యూట్యూబ్ లో వచ్చినటువంటి వాళ్ళు ఫేమ్ అవ్వాలని కేవలం ఉద్దేశంతో తప్ప, శంబాలా అనేది ఎక్కడో హిమాలయాల అవతల ఉంటుంది, 64 అడుగుల మనుషులతో నేను చూశాను, నేను వెళ్ళాను, మనుషులు వెళ్ళలేరు, తర్వాత శివపార్వతులు మాకు భోజనం పెట్టారు, ఇలాగా ఇదంతా పిచ్చి పిచ్చిగా చెప్తూ మైథలాజికల్ స్టోరీ అది అని చెప్పుకొచ్చారు. అది వాళ్ళకంటే ఎగ్జాక్ట్ గా మనం ఈ చిత్ర నిర్మాతల్ని, దర్శకుల్ని, ఆ రైటర్ని మనం చాలా చక్కగా అభినందించాలి. ఎందుకంటే ఒరిజినల్ ఫ్యాక్ట్ తో చూపించారు. ఆ శంబాలా గ్రామం ఎక్కడో కాదు, సెర్చ్ చేసుకోండి, ఆనంద్ నగర్, వెస్ట్ బెంగాల్, పురులియా, పుందాక్ రైల్వే స్టేషన్ పేరు, పిన్ కోడ్ మెట్లతో సహా సినిమాలో చూపించారు. కాబట్టి మీరంతా కూడా ఆ ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు జరుగుతుందండి అక్కడ ధర్మ మహా సమ్మేళనము. ఆనంద్ మార్గ డిఎంఎస్ అని కొట్టండి, వచ్చేస్తుంది యూట్యూబ్ లో. 10,000 మంది సాధువులు, లక్షల మంది భక్తులు, వీళ్ళంతా కూడా బాబా నామ్ కేవలం అనేటటువంటి మంత్రంతో వీళ్ళంతా కూడా అక్కడ కీర్తన చేస్తారు. అంటే అల్టిమేట్ మంత్రము కలియుగాంతానికి వచ్చేసరికి శంబాలా గ్రామంలో చేసే మంత్రం బాబా నామ్ కేవలం. ఎలా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, బం బం బాబా అని ఎలాగో ఆ శివుడి మంత్రం అనమాట. కాబట్టి మనం ఇలాంటి విశేషాలు మనం ఎన్నో తెలుసుకుందాం. ఆ శంబాలా గ్రామాన్ని ఈ ద్వాదశ రాజులు అక్కడి నుంచి పడినటువంటి మీటిఆర్, ఆ రాయి ఏ విధంగా అయితే ఆ సుషుమ్న ఆ వైరస్ ని వాళ్ళకి వచ్చే సినిమాలో చిన్నపిల్లలకు అందరికి వచ్చే వైరస్ ని గుడి గంటల ధ్వనులతో, ఆ దీప సౌండ్లతో అది ఎలాగైతే అదృశ్యం చేశారో, నెగిటివ్ ఎనర్జీని తీసేశారో, అలాగా శంబాలా గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ 12 ద్వాదశ రాసులకి ఆ బాబానామ కీర్తనం కేవలం అనేటటువంటి కీర్తన చేయడం ద్వారా ఆ సౌండ్ వల్ల, ఆ సౌండ్ ఎనర్జీ వల్ల మనలో ఉన్నటువంటి దగ్గర ఉండక్కర్లేదు అనమాట. ఆ సౌండ్ ఎనర్జీ బాబా నామ్ కేవలం మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే చేసుకోవడం ద్వారా అక్కడ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టేసుకోవచ్చు. కావాల్సి ఆ సినిమా కూడా చూడండి, శంబాలా సినిమా చూడండి, అందులో నెగిటివ్ ఎనర్జీ ఎలా పోయిందో. అలాగే బాబా నామ్ కేవలం అనే కీర్తనతో, అది సుప్రీం అల్టిమేట్ మంత్రం, అది ఓం నమ శివాయ అష్టాక్షర మంత్రం అది. కాబట్టి దానికిలాగా మీరు చేసుకోవచ్చు. అవన్నీ కూడా సీక్రెట్స్ చెప్తాం. అందువల్ల ఇదంతా మా స్టూడెంట్స్ కి మేము చెప్తున్నాం. కాబట్టి ఇది టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి తెలిసినటువంటిది. టోటల్ గా హైలీ ఎడ్యుకేటెడ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవిబాత్ర, మా గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు శిష్యుడు. ఆయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజక తత్వం, ప్రౌట్ అనేటటువంటి సిద్ధాంతంతో ఆయన దాని మీద వర్క్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా గూగుల్లో చూసుకోండి. నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవిబాత్ర 1993 ఎకనామిక్స్ అని ప్రౌట్ అని కొట్టండి, వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తే ఒక్కొక్క రాశి వారికి చెప్తాను. మకర రాశి
ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శంబాల గ్రామంలో ఆ సినిమాలో చూపించిన విధంగా అదృష్టాన్ని పట్టబోతోంది. ప్రాబ్లము ఏమిటంటే లాస్ట్‌గా ఈ యొక్క హీరోయిన్ ఏ విధంగా అయితే సక్సెస్‌ఫుల్‌గా ఆ యొక్క అమ్మవారి రూపంలో వచ్చి వాళ్ళకి అందరికీ కూడా మార్గనిర్దేశకత్వం ఎలా అయితే చేసిందో ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళంతా కూడా. అందులోని మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో మనకి 17/2026 సంవత్సరం తర్వాత జనవరి నెలలో మనకి ఈ యొక్క కుజుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు. దాని ద్వారా ఉచ్చస్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన ఈ రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వారికి మరి చక్కగా ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత మీకు ముఖ్యంగా అప్పుల బాధలు అనేటటువంటివి తీరిపోతాయి. ఏవైతే అప్పులు చాలా అధికంగా చేశామండి, ఆదాయాలు తగ్గినాయండి, ఆదాయాల వల్ల మేము తీర్చలేకపోతున్నాం అనేటటువంటి వాళ్ళకి ఏదో రకంగా మీకు ఫలితాలు అనేటటువంటివి వస్తాయన్నమాట. అదేవిధంగా ఈ మీరు కూడా ఇతరులకి అప్పిచ్చేటటువంటి స్థాయిలోకి మీరు రాగలుగుతారు. అలాగే మీ సోదరుల యొక్క వివాహాలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది. అండ్ మీ అక్కా చెల్లెలు కానీ, మరి మీ అన్న తమ్ముళ్ళ కానీ వాళ్ళ వివాహాల్లో మీరుది కీలక పాత్ర వహించడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు ఇంటర్ఫియర్ అయితే వాళ్ళ పెళ్లి చూపులు ఇవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అవ్వడానికి అవకాశాలుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రేట్లు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఏవండీ మేము కొంటామండి, మరి స్థలము దగ్గరకొచ్చాము, దగ్గరకొచ్చి ఆగిపోతున్నాయండి రియల్ ఎస్టేటు అనేటటువంటి వాళ్ళు చాలామందున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆహ్, ఈ రియల్ ఎస్టేట్ కూడా మీకు కొనడం అనేటటువంటివి జరుగుతాయి. దీనికి మనం చేయాల్సిందేంటంటే అనవసరమైనటువంటి వ్యక్తుల్ని, అనవసరమైనటువంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు చక్కగా ఈ యొక్క శంబాల గ్రామ నామస్మరణ, అలాగే ఈ యొక్క బాబా నామ్ కేవలం అనేటటువంటి నామ సంకీర్తనము ఇది శంబాల గ్రామంలో పుందాగ్ ఆనందనగర్ లో చేసేటటువంటి మహామంత్రం ఇది. ఇదే శంబాల గ్రామంలో కలియుగాంతానికి చేసేటటువంటి ఏకైక మంత్రం ఇది. శివుడి యొక్క మంత్రం బం బం బాబాలాగా. ఓం నమ శివాయ బం బం బాబాల. కాబట్టి ఈ రాశి వారికి ఎలాగైతే ఆ సినిమాలో చూపించాడో ఒక బొడిపొస్తే ఈ సౌండ్ ఎనర్జీ అంటే గంటలు కొట్టడం, దైవనామం కొట్టడం వల్ల ఆ బొడుపు నుంచి ఈ తగ్గిపోవడము, అందులో ఉన్నటువంటి దుష్టశక్తి బయటకు వెళ్ళిపోవడం ఎలాగైతే ఉందో ఈ నామస్మరణ చేయడం ద్వారా కూడా పోతుంది. అందుకని చిన్న పరిహారాలు ఈ మకర రాశి వాళ్ళు అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి మనసు ఆటోమేటిక్‌గా దానంతటదే నీరసం అవ్వడం, భార్యాభర్తల మధ్య కోట్లాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కోర్టు కేసులు ఇవన్నీ కూడా పోవడానికి జరుగుతాయి. అందుకని కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క ఆవు పేడ రంగు కానీ, మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. ఆ విధంగా చక్కగా మీకు గణపతికి కూడా ఆరాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.